గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోర్టో పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా ఒక అమ్మాయి అడిగింది వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతాయని. ఇంకా చాలామంది వ్యూవర్స్ కూడా కామెంట్ పెడుతున్నారు, సార్ వీసాలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి, ఎందుకు 100% వీసాలు రావు మనం వీళ్ళని నమ్మొచ్చా, ఈ ఏజెన్సీని నమ్మొచ్చా, ఆ ఏజెన్సీని నమ్మొచ్చా అని క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. వీసాలు 100% గ్యారంటీ ఎందుకు ఇవ్వరు సార్ అని అడుగుతున్నారు అనమాట క్వశ్చన్లు. నా సమాధానం ఏంటంటే, ఏ కంట్రీకి కూడా ఎవరికైనా సరే, ఎంత చిన్నోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా సరే, వీసా గ్యారంటీ అనేది మాత్రం 100% దేనికి ఉండదు, ఏ కంట్రీకి కూడా ఉండదు. ఒకవేళ అలాగే కనుక ఉంటే జనాలు ఇండియాలో ₹1 కోటి 10 కోట్లు కూడా పెట్టి రావడానికి రెడీగా ఉన్నారు. వీసా 100% గ్యారంటీ అంటే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఎలాగో ఒకలాగా డబ్బులు తయారు చేసుకుని గ్యారంటీగా బయటికి వెళ్ళడానికి చాలామంది ఇలా ఉన్నారనమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నరేంద్ర మోడీ గారు 2005లో యుఎస్కి సీఎంగా ఉన్నప్పుడు అప్లై చేస్తే, మామూలు ఆర్డినరీ పర్సన్గా కాదు, సీఎంగా ఉన్నప్పుడు అప్లై చేస్తే వీసా రిజెక్ట్ అయిందనమాట. ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేది దానికి చాలా కారణాలు ఉంటాయి, డిఫరెంట్ కారణాలు ఉంటాయి. నరేంద్ర మోడీ గారికి వాళ్ళు ఇచ్చిన కారణాలు డిఫరెంట్ రిలీజియస్ పర్పస్ మీద ఇచ్చారనమాట. చాలా కారణాలు ఉంటాయి. మనకి కొన్ని కారణాలు అసలు చాలా కామెడీగా ఉంటాయి. వాళ్ళు రిజెక్ట్ చేసే విధానము, మనం అన్నీ ప్రొవైడ్ చేసినా కానీ రిజెక్ట్ చేస్తారనమాట. సో ఈ వీడియోలో మనము చూద్దాం అసలు మెయిన్ కారణాలు ఏంటి, దేనివల్ల వీసాలు రిజెక్ట్ అవుతాయి అన్నది కొంచెం డీప్గా వెళ్ళి డీటెయిల్గా కనుక్కుందాం. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. కామన్ రీజన్స్ ఫర్ వీసా రిజెక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, there can be a considerable number of reasons for visa rejections. The visa application process is rigorous as they check for every detail and match in against all kinds of documentary evidence. Therefore, you must be very careful while filling out your visa application form and answering all questions during your visa interview. ప్రతి ఒక్కటి కూడా ఫామ్లో కానీ మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ చాలా హానెస్ట్గా ఉండాలన్నమాట. దీని అర్థం ఏంటంటే, మనం మ్యానిపులేషన్స్ ఏమి చేయకూడదు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వకూడదు. ఇవి కామన్ రీజన్స్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏమో ఇన్కంప్లీట్ అప్లికేషన్. మన అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అప్లికేషన్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా కానీ, లేకపోతే మ్యాండేటరీ ఫీల్డ్స్, రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అవి వదిలేసినా కానీ మనము జాగ్రత్తగా వాటిని చూసుకొని కరెక్షన్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మనకి తెలియలేని పరిస్థితిలో బ్లాంక్ ఫీల్డ్ కానీ అలా వదిలేయకూడదు. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రతి అప్లికేషన్కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ని పట్టుకుని మనం చూసుకుని వాటిని కరెక్ట్గా ఫిల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే. వయలేషన్ ఆఫ్ రూల్స్. ప్రతి వీసా ఆఫీస్కి, ప్రతి కౌన్సిలేట్కి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఉంటాయన్నమాట. ఈ రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటంటే బేసిక్లీ మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ డాక్యుమెంట్సే, ఫేక్ డాక్యుమెంట్స్ కాదు. ఒకవేళ మీరు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టయితే మేము యాక్షన్ తీసుకుంటాము, అలాంటి రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. దానికి పెనాల్టీస్ కూడా ఉంటాయన్నమాట. సో డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి. ఇన్కంప్లీట్ ట్రావెల్ డీటెయిల్స్. ఇక్కడ చూడండి, you need to submit your entire travel plan during your visa application. This becomes even more important if you are traveling to multiple countries. సో మనము ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి, ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి, లేదా ఒక 4 కంట్రీస్ ఒకటేసారి మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఫుల్ ఐటనరీ ఇవ్వాలన్నమాట వాళ్ళకి. ఏంటంటే లిస్ట్ ఆఫ్ కంట్రీస్, మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, టైమింగ్స్, ఎప్పుడు ఏ కంట్రీలో ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు, ఆ డీటెయిల్స్ మొత్తం, డాక్యుమెంట్స్ సపోర్టింగ్ ఫ్లైట్, హోటల్ బుకింగ్స్, మొత్తం మీ 4 కంట్రీలు తిరిగే ప్లేస్లో మొత్తం ఐటినరీ, ఫ్లైట్ టికెట్స్తో సహా, హోటల్ బుకింగ్స్తో సహా మొత్తం ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఇన్సఫిషియెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్. మనకి
కొన్ని కంట్రీస్కి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మరికొన్ని కంట్రీస్కి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండదన్నమాట. సో మోస్ట్లీ యూరోప్లో మాత్రం ప్రతి కంట్రీకి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ కరెక్ట్గా కొనుక్కోవాలి. అది అట్లీస్ట్ 30,000 యూరోస్ మినిమం, 30,000 యూరోస్ మినిమము కవర్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఇది లేకపోతే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. Unclear purpose of travel. Your purpose of traveling for a foreign country is probably the most crucial aspect of the visa application process. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. The visa officials will probe deeper into the reasons for you taking the travel. Therefore, you must have a concrete reason to support your travel. సో మనము దేని గురించి వెళ్తున్నాము, ఏ పర్పస్ మీద వెళ్తున్నాం, బిజినెస్ మీద వెళ్తున్నామా, జస్ట్ టూరిజం మీద వెళ్తున్నామా, లేదా ఫ్యామిలీని విజిట్ చేయడానికి వెళ్తున్నామా, ఫ్రెండ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నామా, లేదా వర్క్ పర్మిట్ మీద వెళ్తున్నామా, వర్క్ చేయడానికి వెళ్తున్నాం, మీ కొంతమంది స్టూడెంట్ లాగా వెళ్తూ ఉంటారు, కొంతమంది రీసెర్చ్ మీద వెళ్తూ ఉంటారు, కొంతమంది ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ అటెండ్ చేయడానికి వెళ్తుంటారు, మీటింగ్స్ అటెండ్ చేయడానికి వెళ్తుంటారు. సో ఆ పర్పస్ మనము క్లియర్గా వాళ్ళకి రాయాలన్నమాట. పాస్పోర్ట్ ఇష్యూస్ ఏముంటాయంటే మోస్ట్లీ చాలా కంట్రీస్ మినిమం 6 months పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలి అని అంటారు. అది మ్యాండటరీ కాదు అన్ని కంట్రీస్కి, కానీ అది 6 months మినిమం వ్యాలిడిటీ ఉంటే మంచిదన్నమాట. మనకు పాస్పోర్ట్ దగ్గరలో ఉండి మనం ఒక 2 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, మనం ఒక 3 months విజిట్ వీసాకి ఏదైనా కంట్రీకి అప్లై చేస్తే వాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా రిజెక్ట్ చేసేస్తాడు అనమాట. సో పాస్పోర్ట్ వ్యాలిడిటీ కరెక్ట్గా ఉన్నట్టు మనం చూసుకోవాలన్నమాట. అప్లికేషన్ టైమింగ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ టైమింగ్స్ ఏంటంటే మనము వీసాకి ట్రావెలింగ్ డేట్కి దగ్గరలో పెట్టుకుని ఒక 2 weeksలో బయలుదేరుతున్నామన్నో, లేదా ఒక 1 monthలో బయలుదేరుతున్నామన్నో మనం అప్లై చేసాం అనుకోండి వీసాకి, సఫిషియెంట్ టైం లేక వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ రిఫ్యూజ్ చేసేస్తారనమాట, డినై చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు చూడాల్సిన ఇన్ఫర్మేషను, వాళ్ళు చెక్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్కి తగినంత టైం లేకపోవడం వల్ల వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా డినై చేసేస్తారనమాట. ఇన్సఫిషియెంట్ ఫండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్సఫిషియెంట్ ఫండ్స్ మాత్రం, ఎందుకంటే ఇప్పుడు మీరు ట్రావెలింగ్కి వెళ్తున్నారు అనుకోండి, యూరోప్కి వెళ్తున్నారు, ఫ్రాన్స్కో ప్యారిస్కో ఎక్కడికో వెళ్తున్నారు, ఓ 10 daysకి వెళ్తున్నారు. 10 daysకి కావాల్సిన ప్రతి రోజుకి ఇంత అమౌంట్ కావాలి అని మనకి ఆ కౌన్సిలేట్ వెబ్సైట్లో చెప్తుంది. ఒకవేళ మీరు టూరిజం కానీ విజిట్ కానీ వెళ్తే ఆ అమౌంట్ 10 daysకి ఫర్ ఎగ్జాంపుల్ 100 euros అనుకోండి, పర్ డే 100 euros అనుకోండి, 10 daysకి 1000, అలా మినిమం అమౌంట్ మీరు బ్యాంక్లో చూపెట్టాలన్నమాట. అది అమౌంట్ కానీ తక్కువ ఉంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా రిజెక్ట్ చేస్తారు. క్రిమినల్ హిస్టరీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన క్రిమినల్ హిస్టరీ ఏమీ లేకుండా చూసుకోవాలి. మన క్రిమినల్ రికార్డ్స్లో, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్లో ఏ ట్రేస్ కూడా ఉండకూడదు అనమాట. క్రిమినల్ రికార్డ్స్కి సంబంధించిన ఏదైనా హిస్టరీ ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ద క్రెడిబిలిటీ ఆఫ్ ద స్పాన్సర్, అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలామందికి, కొంతమందికి స్పాన్సర్షిప్ చేస్తుంటారు, ఫారిన్ కంట్రీలో ఉండి స్పాన్సర్షిప్ చేస్తుంటారు, మీరు రండి అని చెప్పేసి అది స్పాన్సర్ లెటర్ ఇస్తుంటారు. వాళ్ళ క్రెడిబిలిటీ చూస్తారనమాట. వాళ్ళ క్రెడిబిలిటీ అంటే వాళ్ళ లీగల్ స్టేటస్ ఏంటి, అక్కడ వాళ్ళ వీసా స్టేటస్ ఏంటి, వాళ్ళు జాబ్ చేస్తున్నారా, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుంది, వాళ్ళు ట్యాక్స్లు కడుతున్నారా లేదా, ఇవన్నీ వాళ్ళ ట్రావెల్ హిస్టరీ ఏంటి, ఇవన్నీ కూడా చూసి వాళ్ళు మనకి వీసాని అప్రూవ్ చేయాలో డినై చేయాలో చూస్తారనమాట. మీవన్నీ కరెక్ట్గా ఉన్నా కానీ వాళ్ళవి సరిగ్గా లేకపోయినా కానీ మీకు వీసా రిజెక్ట్ అయిపోతుంది. రిటర్న్ టు ద కంట్రీ, ఇది చూడండి ఇంటెంట్ అనమాట. యువర్ ఇంటెంట్ టు రిటర్న్ టు ద కంట్రీ కెన్ ఆల్సో ఇంపాక్ట్ ద వీసా అప్లికేషన్ ప్రాసెస్. యూ మస్ట్ ప్రొవైడ్ ద నెసెసరీ ప్రూఫ్. ఇది ఏంటంటే దీని మీనింగ్, ఇక్కడ మనము వీసాకి అప్లై చేస్తున్నప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ పర్మిట్కి వెళ్ళినా కానీ, లేదా విజిట్కి వెళ్ళినా కానీ, టూరిజం మీదకి వెళ్ళినా కానీ
టూరిజం మీద వెళ్తే నేను 15 days వెళ్తున్నాను, 15 days, ఎండ్ ఆఫ్ 15 days నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను మా కంట్రీకి అని మనం కరెక్ట్గా కవర్ లెటర్లో రాసుకోవాలి. అదే వర్క్ పర్మిట్ అయినా సరే, నేను 2 years వర్క్ పర్మిట్ మీద వెళ్తున్నాను, 2 years వర్క్ పర్మిట్ అయిపోగానే మళ్ళీ నేను కంట్రీకి రిటర్న్ వచ్చేస్తాను. ఎందుకు వెళ్తున్నా అంటే నేను ఎక్స్పోజర్ కోసం వెళ్తున్నాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్, ఫారెన్ ఎక్స్పీరియన్స్ కావాలి ఈ సెక్టర్లో, ఈ ఇండస్ట్రీలో అని చెప్పేసి మనం మంచిగా కవర్ లెటర్ రాసి పంపించాలన్నమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ ఇంటెంట్ కరెక్ట్గా లేనప్పుడు చాలామంది ఇక్కడ దీని మీదే చాలా వీసా రిజెక్షన్స్ అవుతాయి. 90% వీసా రిజెక్షన్స్ మోస్ట్లీ ఈ ఇంటెంట్ మీద అవుతాయి అన్నమాట. అంటే మేము సాటిస్ఫైగా లేము, మీ వీసా అయిపోయిన తర్వాత మీరు రిటర్న్ వస్తారని చెప్పేసి మేము సాటిస్ఫై అవ్వలేదు, మేము కన్విన్సింగ్ లేము అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది చాలా ఇంపార్టెంట్. కవర్ లెటర్లో మాత్రం చాలా క్లియర్గా రాయాలి మీరు ఇది. ఓకే, రికార్డ్స్ ఇన్ ద డెస్టినేషన్ హిస్టరీ అంటే మీరు ఆల్రెడీ ఒక కంట్రీకి వెళ్తున్నారు అనుకోండి, మీరు ఫ్రాన్స్కి అప్లై చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేదా పోర్చుగల్కి అప్లై చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చి ఉంటే ఈ కంట్రీస్కి, అక్కడ మీ రికార్డ్ ఏమన్నా క్రిమినల్ హిస్టరీ కానీ అట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయా అని చూస్తారనమాట. ఆ హిస్టరీ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. హెల్త్ ఇష్యూస్ మోస్ట్లీ చాలా కంట్రీస్కి, యూరోప్లో అయితే అవసరం లేదు, హెల్త్ చెకప్స్ అట్లాంటివి ఏం అవసరం లేదు. అందుకే వాళ్ళు 30,000 ఇన్సూరెన్స్ తీసుకుంటారనమాట. బట్ కొన్ని కంట్రీస్కి డెఫినెట్గా, ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇట్లాంటి కంట్రీస్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హెల్త్ ఇష్యూస్ చాలా సీరియస్గా చూస్తారనమాట వాళ్ళు. సో హెల్త్ ఇష్యూస్ లేకుండా మొత్తం అంతా క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ల్యాక్ ఆఫ్ టైస్ టు యువర్ హోమ్ కంట్రీ, ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ వీసా రిజెక్ట్ అవ్వడానికి. చాలామంది దీన్ని బేస్ చేసుకొని వీసా రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది చాలా కష్టం అసలు ఒక విధంగా చూసుకోవాలంటే. ల్యాక్ ఆఫ్ టైస్, మనం టైస్ ఎలా చూపెడతాం అంటే, మన ఫ్యామిలీ ఇక్కడే ఉంది, నాకు మంచి సాలిడ్ జాబ్ ఉంది, నేను జాబ్ వదిలేసి నేను వేరే కంట్రీలో సెటిల్ అవ్వడానికి నాకు అంత ఇది లేదు. సో నా జాబ్ ఉంది కనుక నేను డెఫినెట్గా మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను, నాకు ఇక్కడ ప్రాపర్టీ ఉంది, నాకు ఇల్లు ఉంది, వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఇక్కడే ఉంటారు. ఇవన్నీ టైస్ అనమాట. ఇవన్నీ మనం ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి ప్రూవ్ చేసుకొని నేను వెళ్తున్నాను కానీ డెఫినెట్గా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అని చెప్పేసి ఈ టైస్ని మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. ఓవర్ స్టేయింగ్ ఇన్ ఏ ప్రీవియస్ వీసా, సో మనం ఏదైనా కంట్రీలో వెళ్ళి మనం ఓవర్ స్టే చేసామనుకోండి, అది కూడా ఒక బ్యాడ్ కింద వస్తుంది. సో దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, పాస్పోర్ట్లు చేంజ్ చేస్తారు, కొత్త పాస్పోర్ట్ తీసుకుంటారు కొంతమంది. బట్ ఈ మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళ రికార్డ్స్లో డేటాబేస్లో ఉండిపోతుంది అనమాట. డేటాబేస్లో ఉండిపోవడం వల్ల అది కూడా ప్రాబ్లం అవుతుంది మనకి. వీసా ఇంటర్వ్యూస్ అంటే ఇంకా తెలిసిందే. వీసా ఇంటర్వ్యూస్లో చాలామంది భయపడతారు. బేసిక్లీ అన్ని ఆన్సర్స్కి ప్రిపేర్ అయినా కానీ భయపడతారు. చాలా కూల్గా ఉండాలి. కూల్గా ఉండడం, చెప్పడం చాలా ఈజీ, కానీ కూల్గా ఉండి మనం మన బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా వాళ్ళకి చూపెట్టుకుంటే, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్లో. ఏ ఇంటర్వ్యూ అయినా సరే, వర్క్ ఇంటర్వ్యూ అయినా సరే, వీసా ఇంటర్వ్యూ అయినా సరే, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. సో బాడీ లాంగ్వేజ్ని కూల్గా, టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఉన్నట్టు చూపెట్టుకుని మనం వస్తే వచ్చిందని చెప్పాలి, తెలిస్తే తెలుసని చెప్పాలి, లేదా నాకు తెలియదు అని చెప్పేస్తే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, వీసా ఆఫీసర్ పర్సనల్ రీజన్స్, ఇన్ని రీజన్స్ మనం చూసాం కదా, అవన్నీ అఫీషియల్ రీజన్స్. ఇది వన్ ఆఫ్ ద పర్సనల్ రీజన్, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అవ్వచ్చు. వీసా ఆఫీసర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అప్లికేషన్ చూస్తున్నాడు అనుకోండి, తన మెంటల్ స్టేట్ కరెక్ట్గా లేదంటే తన వైఫ్తో గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, రాత్రో 2 days బిఫోరో ఏదో, ఆ మెంటల్ స్టేట్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్లికేషన్ చూస్తాడు. చూసి కొంతమంది ఉంటారు ఇలాంటి వీసా ఆఫీసర్లను కూడా నేను చూశాను, అందుగురించి చెప్తున్నాను. కొంతమంది ఉంటారు, ఏం లేదు తొక్క అని చెప్పేసి అలా రిజెక్ట్ చేసుకుంటూ పోతారనమాట. వాళ్ళది ఏం పోయింది, సొమ్ము ఏం పోదు కదా. సో అలా ఇలా ఉంటుంది. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా, వీసా ఆఫీసర్ మూడ్ కూడా కరెక్ట్గా ఉన్నా, మన టైం బాగాలేదనుకోండి, అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్స్. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటాయి మన దగ్గర,
వీసా ఆఫీసర్ కూడా కరెక్ట్గానే ఉంటాడు, కానీ మన టైం బాగాలేదనుకోండి, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ వీసా రిజెక్ట్ అవ్వడానికి. ఇంకా ఎఫ్ఏక్యూస్ చూడండి, కొంతమంది ఎఫ్ఏక్యూస్ అడుగుతూ ఉంటారు. కెన్ ఐ రీఅప్లై ఫర్ ద కంట్రీ ఇఫ్ మై అప్లికేషన్ గెట్స్ రిజెక్టెడ్? ఇప్పుడు ఒక కంట్రీలో నేను అప్లై చేశాను, నాకు అక్కడ వీసా రిజెక్ట్ అయ్యింది, నేను మళ్ళీ ఆ కంట్రీకి అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు రీజన్ తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయ్యింది అనేది రీజన్ తెలుసుకుంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. దాన్ని రెక్టిఫై చేసుకుని రీఅప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, హౌ కెన్ ఐ చెక్ ద వీసా రిజెక్షన్ స్టేటస్? సో నార్మల్గా వాళ్ళు వీసా రిజెక్ట్ అయినప్పుడు మీకు ఒక లెటర్ పంపిస్తారు. ఆ లెటర్లో చెక్ బాక్స్ ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ ఒకటో రెండు టిక్ చేస్తారనమాట. ఆ ఒకటో రెండు ఏముంటాయంటే, మనం ఇప్పుడు ప్రీవియస్గా చూసిన రీజన్స్లో వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటాయి అన్నమాట. మీ ఫైనాన్షియల్ సపోర్ట్ కరెక్ట్గా లేదో, లేకపోతే మీ ఇంటెంట్ కరెక్ట్గా లేదో, మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా లేదు, ఫండ్స్ తక్కువ ఉన్నాయి, ఇలాంటివి ఏదో ఒక రీజన్ చెప్పేసి చెప్తారనమాట. సో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. ఓకే. ఇంకొకటి, ఆర్ డాక్యుమెంట్స్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ కన్సిడర్డ్ వ్యాలిడ్ అంటే నో. ఇప్పుడు మీరు ఏదన్నా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి అప్లై చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, మీ డాక్యుమెంట్స్ తెలుగులో ఉన్నాయనుకోండి, వాటిని ఇంగ్లీష్లో కన్నా లేకపోతే పోర్చుగీస్లో కన్నా, ఇన్ కేస్ ఆఫ్ పోర్చుగల్, ట్రాన్స్లేట్ చేయించి డాక్యుమెంట్స్ని పంపించాలన్నమాట. అంటే కొన్ని మన బర్త్ సర్టిఫికెట్లు అలాంటివి ఉంటాయి కదా, ఓల్డ్వి, అవి తెలుగులో ఉంటాయి కదా. సో వాటిని ట్రాన్స్లేట్ చేయించి మనము పంపించాలన్నమాట. ఓకే. డూ వీసా ఆఫీసర్స్ చెక్ ట్రావెల్ హిస్టరీ? డెఫినెట్గా ట్రావెల్ హిస్టరీ బాగుంటే, మనకి ట్రావెల్ హిస్టరీ మంచిగా ఉంటే అది కొంచెం హెల్ప్ అవుతుంది. అది డెఫినెట్గా 100% ఏమి హెల్ప్ అవ్వదు, కాకపోతే అది కొంచెం ఏమంటారు, పాలలో నీళ్ళలో పాలులాగా ఆ టైప్లో కొంచెం హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇంకొకటి, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ వీసా రిజెక్షన్? మెయిన్ రీజన్, ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అప్లికేషన్ ఈజ్ అ డైరెక్ట్ రీజన్ వై వీసా విల్ బి డినైడ్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫామ్లో మీరు ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడము, ఇన్కన్సిస్టెంట్ అప్లికేషన్ అంటే మీరు ఒక దగ్గర ఒక సమాధానం చెప్పి ఇంకొక దగ్గర అదే లాంటి క్వశ్చన్కి ఇంకో సమాధానం చెప్పారనుకోండి, మీ ఆన్సర్స్ అవి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయనుకోండి, డెఫినెట్గా స్ట్రైట్ అవే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారనమాట. సో చాలా ఇంపార్టెంట్, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే అది కన్సిస్టెంట్గా ఉండాలి. అదే కాకుండా మీరు ప్రీవియస్గా ఒకసారి అప్లై చేసినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నెక్స్ట్ టైం అప్లై చేసినప్పుడు ఇంకో ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా చాలా బ్యాడ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ డేటాబేస్లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటే చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్నప్పుడు వెరిఫై చేస్తారు. ఓకే, లాస్ట్ అప్లికేషన్లోనేమో డిగ్రీ అన్నాడు, ఈ అప్లికేషన్లోనేమో ఓన్లీ ఇంటర్మీడియటే అంటున్నాడు అని ఒక ఎగ్జాంపుల్ అనమాట. అలా ఇన్కన్సిస్టెంట్గా ఉంటే కూడా ప్రాబ్లం మనకి. ఈజ్ ఇట్ హార్డ్ టు గెట్ ఎ వీసా ఆఫ్టర్ రిఫ్యూజల్? అలాగేం లేదు, నాట్ రియలీ. హౌఎవర్ యూ షుడ్ ఐడెంటిఫై ద రీజన్స్. మీ వీసా ఎందుకు రిజెక్ట్ అయినది మీరు ఐడెంటిఫై చేస్తే మాత్రం మీకు అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. కానీ సేమ్ మిస్టేక్ మీరు మళ్ళీ చేస్తూ ఉంటే సేమ్ మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. హౌ సూన్ కెన్ ఐ అప్లై ఫర్ వీసా ఆఫ్టర్ రిజెక్షన్? వీసా రిజెక్ట్ అయిన తర్వాత ఎంత తొందరగా నేను అప్లై చేస్తాను? దెర్ ఇస్ నో టైం ఫ్రేమ్ అంటూ అలాంటిది ఏం లేదు. నిన్న రిజెక్ట్ అయితే ఈరోజు కూడా మనం అప్లై చేసుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ యూ రెక్టిఫై ద ఇష్యూ. మన వాళ్ళు ఏ రీజన్ మీద అయితే మనకి రిజెక్ట్ చేస్తున్నారో దాన్ని మనం రెక్టిఫై చేసుకొని ఉండగలిగితే మనం ఈరోజు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. హౌ కెన్ ఐ అవాయిడ్ వీసా రిజెక్షన్? ఇది ఇంపార్టెంట్. ఫస్ట్, బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఇది నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, బీ హానెస్ట్ విత్ యువర్ సెల్ఫ్. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం కానీ, ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్స్ పెట్టడం కానీ, ఏవి ఫేక్ పెట్టకండి. ఉన్నది ఉన్నట్టు పెట్టి వాళ్ళకి నిజం చెప్తే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదు. కాకపోతే మీ మీద బ్యాడ్ రిమార్క్ రాదు, సింపుల్ అది. డు నాట్ ట్రై టు మేకప్ స్టోరీస్ ఏం చెప్పకండి. టు ఇంప్రూవ్ యువర్ ఛాన్సెస్. దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ లాంగ్ టైమ్. వాళ్ళు మనలాంటి వాళ్ళని చాలామంది రోజుకి 100 మందిని చూస్తూ ఉంటారు. మన డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఫేక్ లాగా అనిపిస్తే జస్ట్ అట్లా టచ్ చేయగానే చెప్పేస్తాం అనమాట, అది ఫేకా రియలా అని చెప్పేసి.
సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా, మీరు రాసే కవర్ లెటర్స్ కూడా, మీ సర్టిఫికేట్స్ కూడా ఏదన్నా కానీ చూడగానే చెప్పేస్తారన్నమాట అది. సో ఫేక్గా ఏమీ పెట్టకండి. ఓకే. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే, మీకు ఏ ఏజెంట్ అయినా కానీ 100% వీసా ఇస్తాము అని మీకు ఎవరికైనా చెప్తే అది మాత్రం డెఫినెట్గా తప్పు. ఎందుకంటే నోబడీ కెన్ గ్యారంటీ ఎనీ వీసా 100%. సో మీరు దాన్నే మీరు నమ్ముకొని వాళ్ళకి డబ్బులు పే చేసి అనవసరంగా కష్టాల్లో పడకండి. సో 100% వీసా అనేది మాత్రం ఏది ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట ఐకాన్ గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్టల్.